కాబట్టి ఇలాంటి యువకులను పెట్టాను, ఎందుకంటే మీకు మంచి పనులు చేయాలని. వాళ్ళు ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళకుంది, ప్రూవ్ చేసుకోకపోతే ప్రూవ్ చేయించే బాధ్యత కూడా నాకుంది, వదిలిపెట్టను ఎవరిని. నెక్స్ట్ ఏదమ్మా చెప్దాం. సార్ నా పేరు నాగరాజు నాయక్ సార్. ముందుగా నమస్కారం సార్. చెప్పా. మేము ఇక్కడ తండావాసులు సార్. 200 కుటుంబాలు ఉన్నాయి సార్ మాకు ఇక్కడ తండావాసులు సార్. ఎంతమ్మా? ఇక్కడ తండావాసులు సార్. మేము 200 కుటుంబాలు ఉన్నాయి. మా మొదటి సమస్య శ్మశాన వాటిక సార్. రెండో సమస్య కమ్యూనిటీ హాల్ సార్. మూడో సమస్య మీరు వచ్చినప్పుడు కొండ ప్రాంతం వాసులకు పట్టాలు ఇస్తామన్నారు సార్. నాలుగో సమస్య వచ్చరికి సీసీ రోడ్లు. ఐదో సమస్య వచ్చి వాటర్ సమస్య సార్. ఈ కొంచెం మాకు దృష్టిలో పెట్టుకొని చేయండి సార్. ఓకే అమ్మా, మాట్లాడదాం. తర్వాత ఇంకా ఇంకెవరన్నా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడక నువ్వు మాట్లాడు. నమస్కారం సార్. చెప్పమ్మా. నా పేరు భవానీ. 1995 to 2004 ఏదో ఒక సినిమాలో పెద్ద అద్భుతం జరిగినట్లు హైదరాబాద్ రాజధానిని డెవలప్మెంట్ చేసి మాకు చూపించారు సార్. అలాగే మా అమరావతి రాజధానిని కూడా అంత డెవలప్మెంట్ చేసి, అంతకు మించి డెవలప్మెంట్ చేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా సార్ మాకు? అదేమ్మా, మీరు అభివృద్ధి చేసినప్పుడు గుర్తించడం లేదు, తర్వాత గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ని బాగా అభివృద్ధి చేశాను. హైదరాబాద్ లో కూడా నాకు ఓటే లేదు అప్పుడు. సరే, నేను ఎప్పుడు ఓటు కోసం ఆలోచించలేదు. అభివృద్ధి చేయడం, సమాజానికి నేను ఏమి ఇవ్వగలుగుతాను ఇవ్వడం అనేది నేను ఆలోచించాను. అదే సమయంలో మొన్న నన్ను జైల్లో పెడితే హైదరాబాద్ లో 1,00,000 మంది ప్రభుత్వం అడ్డపండా లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చి నాకు సంఘీభావం తెలియజేశారు, కృతజ్ఞత తెలియజేశారు. నేను ఐటీని అభివృద్ధి చేశాను. అభివృద్ధి చేస్తే అందరూ అప్పుడు అనేవాళ్ళు ఐటీ అన్నం పెడుతుంది అనేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు ఉందంటే, లేకుంటే ఉండే ఇంటి పైన మిద్ది పైన ఇల్లు రూమ్ వేశారంటే, ఆ ఇంట్లో ఏసీ కూడా పెట్టారంటే, ఆ రోజు నేను చేసిన ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచం అంతా వెళ్లి ఇంట్లో వాళ్ళకి బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో పైన రూములేసి పల్లెటూరులో కూడా బ్రహ్మాండం కట్టారు. దాంట్లో 2 స్వార్థాలు ఉన్నాయి. ఒకటి, తల్లి తండ్రి రుణం తీర్చుకోవడం. 2, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి, లేకపోతే ఆ రూమ్ కూడా లేకపోతే వీళ్ళు రారు ఇక్కడికి. అది చేసిన తర్వాత ఈరోజమ్మా మొన్న నేను చూస్తే నన్ను జైల్లో పెడితే 53 రోజులు 70-80 దేశాల్లో 50 రోజులు నా కోసం పోరాడారు, నిరసనలు తెలియజేశారు. అది వాళ్ళు చూపించిన చొరవ, చదువుకున్న వాళ్ళు. నిన్న ఎన్నికలు వచ్చాయి. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ విదేశాలు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక ఓటేసి వెళ్లారు. అదే సమయంలో కొంతమంది అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు లీవ్ పెట్టేసి వచ్చి వాళ్ళ దగ్గరుండే డబ్బులు శక్తి కొద్దీ 20 లక్షలు లేకుంటే ₹1 కోటి 50 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్లారు. అదే మరిగా హైదరాబాద్ నుంచి అయితే 55 ట్రైన్లు, 60 ట్రైన్లు ప్రత్యేకంగా వేస్తే ఏసీల్లో కిక్కిరిసి వచ్చారు. ఏసీల్లో ఎందుకంటే ఒకసారి అందరూ వచ్చేసారనుకోండి, ఏసీ ఫెయిల్ అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది, గుక్క తిరగదు, ఊపిరాడదు. కానీ అట్లా వచ్చారు, ఫుట్పాత్ పైన నిలబడుకొని వచ్చారు. కూలి పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వాళ్లే ఫుడ్ కూడా ఒక క్యారియర్ తెచ్చుకొని ఓటేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్లారు. అవి చూసిన తర్వాత నా జన్మ సార్థకత అయిందనే ఆనందం నాకుంది, తృప్తి నాకుంది. అది ప్రజలు చూపించిన అభిమానం. దానివల్లనే మొన్న ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున మీరు ఓట్లేస్తే ఇక్కడికే నేను వచ్చాననుకుంటాను, పక్కన ఓటు వేయడానికి 7 గంటలకి ఉండవల్లికి వచ్చాను. 7 గంటలకి
7 గంటలకు వస్తే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఊర్లో వాళ్ళందరూ ఓటుకు వచ్చేసారు. ఫస్ట్ అవర్లో వచ్చారు, మధ్యాహ్నం వరకు ఉండి ఓటేసాడు. ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోయే శక్తి మాకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చొరవ చూపించారు, ఇక్కడ 21 సీట్లు గెలిపించారు. ఆ 4 సీట్లు కూడా మా వల్లనే పోయినాయి తప్ప మీ వల్ల కాదు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సరిగా ఎంచుకోలేకపోయాం. కడాన మన ఓట్లు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. మీరు ఇచ్చిన సీట్లు ఈరోజు ఎన్డీఏ కూడా కీలకమయ్యి పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి సహకారం ఢిల్లీలో మన పరపతిని పెంచే పరిస్థితికి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి కూడా మీ అందరిని అభినందిస్తున్నా. నేను ఎప్పుడు కూడా తొందరపడను. మీరిచ్చిన గౌరవాన్ని మీకోసం ఉపయోగించడం తప్ప నా స్వార్థం కోసం కాదు. ఎప్పుడు నేను ఆ పని చేయను. మీరెప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో ఊరూరు ఆలోచించాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, బంధుత్వం కాదు. సమర్థవంతమైన పాలన, ప్రజాపాలన, మీకు సేవకులుగా ఉండే వ్యక్తులు మీరు ఆలోచించాలి. సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు మీరు ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 5 ఏళ్లు ఈ మారిగా ఫ్రీగా కూర్చొని ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడింది మీరు చూసారా? పేపర్లో, టీవీల్లో చూసారా? మరి ఏంటి కాదు, 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఇలాంటి పనులు చేయలేకపోయారంటే మనం ఆలోచించుకోవాలి కదా, సంథింగ్ రాంగ్ కదా. కాదు మీరు చూడడం కాదు, మీరు చూడడానికి ఉండాలి కదా. ఎక్కడన్నా ఉంటే నువ్వు పోయానో చూసి వస్తావు, ఇక్కడికి రాకపోయినా. ఆ కమ్మోళ్ళు కూడా పనిచేయడంలా, అక్కడ ఉంటాయి కదా మరుగుదొడ్లు ఉంటాయి కదా, అవి కూడా పనిచేయడంలా. మంత్రులు పోలేదు, ముఖ్యమంత్రులు పోలేదు, ఎవడా పక్కకు పోలేదు. చాలా భయంకరమైన వాతావరణం. థ్యాంక్ యూ తల్లి, నీ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ. మళ్ళా ఇప్పటి నుంచి నేను అప్పటికప్పుడు బాధ్యత మీకు రెఫర్ చేస్తా ఉంటా. అదే గాని 2004లో తెలుగుదేశం పార్టీ గెలిచుంటే హైదరాబాద్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్లేది. 2019లో మళ్ళా గెలుచుంటే ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం. ఇప్పటికి గ్యాప్ వచ్చేది కాదు, ఆ గ్యాప్ వచ్చింది, పర్వాలేదు. కనీసం నేను అనుకున్నా ఈసారి ఓటేయకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందని బాధపడ్డా, తపన పడ్డా. నా కోసం కాదు, కానీ విజ్ఞతతో ప్రజలందరూ ముందుకొచ్చారు, సమయస్ఫూర్తి చూపించారు. ఇది మామూలు విజయం కాదు. ఢిల్లీకి పోతే కూడా ఆంధ్రప్రదేశ్ లో మీకు ఎట్లా వచ్చారో మాకే తెలియదనే పరిస్థితికి వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరినీ 5 కోట్ల ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కూడా సర్వదా మీకు కృతజ్ఞుడిగా ఉంటా.